హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పే కథ పేరు మిత్రుని సలహా. ఒకానొక సమయంలో మిత్రుని సలహా తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి మంచి జరగచ్చు, ఒక్కోసారి చెడు కూడా జరగచ్చు. ఇప్పుడు ఈ కథలో మిత్రుని సలహా తీసుకోవడం వల్ల మంచి జరిగిందో చెడు జరిగిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. దేవగిరి పట్టణంలో శేషాచలం అనే వ్యక్తి దుస్తులు అమ్మేవాడు. క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చాడు. కొన్ని సంవత్సరాల్లోనే పెద్ద భవనం నిర్మించి అందులో దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అనుకోకుండా ఒకరోజు మంటలు వ్యాపించడంతో దుకాణంలోని దుస్తులన్నీ కాలిపోయాయి. లక్షల రూపాయలు నష్టపోయాడు. తనకున్న ఆస్తులన్నీ అమ్మి అందులో పనిచేసే వారికి జీతాలు, ఇతరులకు బాకీలు చెల్లించాల్సి వచ్చింది. చివరికి ఉండటానికి ఇల్లు కూడా లేని స్థితికి చేరుకున్నాడు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక సతమతమవుతూ ఉన్నాడు. అదే సమయంలో అప్పుడే అతన్ని పలకరించడానికి చిన్ననాటి మిత్రుడు సాంబయ్య వచ్చాడు. తనతో ఇలా చెప్పాడు శేషాచలం. కష్టపడి సంపాదించిందంతా కోల్పోయాను. ఇక నా దగ్గర ఏమీ లేదు, జీవితం ముగిసిపోయినట్లుంది అని బాధను చెప్పుకున్నాడు శేషాచలం. ఆ మాటలు విన్న సాంబయ్య గుప్పెడు మట్టిని తీసి ఓ చీమ మీద పోశాడు. అది కాసేపటికి బయటికి వచ్చింది. మళ్ళీ అలాగే వేశాడు. ఇంకాసేపటికి మళ్ళీ అది బయటికి వచ్చింది. ఇదంతా అర్థం కాని శేషాచలం మిత్రుని వంక ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడతను అంత చిన్న చీమ మీద ఎంత మట్టి పోసినా కాస్త సమయం తీసుకొని బయటికి వచ్చింది. మన జీవితం కూడా అంతే. కష్టం వచ్చింది కదా అని అక్కడే ఆగిపోకూడదు. దాని నుంచే పరిష్కారం వెతుక్కోవాలి, ఎదుర్కొని నిలబడాలి. వ్యాపారం మొదలు పెట్టక ముందు నీ దగ్గర ఏమీ లేదు, కష్టపడి పైకొచ్చావు. ఇప్పుడు అలాగే మొదలుపెట్టు, ఖచ్చితంగా మళ్ళీ మంచి స్థాయికి వస్తావు అని సాంబయ్య చెప్పాడు. మిత్రుని మాటలతో కాస్త ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మొదటి నుంచి తన వ్యాపారాన్ని ప్రారంభించాడు శేషాచలం. అందులోని మెలకువలన్నీ తెలియడంతో ఇంతకు ముందు కంటే తొందరగానే మంచి స్థాయికి చేరుకున్నాడు. కథ బాగుంది కదా. ఈ కథలో మిత్రుని సలహా తీసుకోవడం వల్ల శేషాచలంకి మంచి జరిగింది. మనం ఎవరి సలహా తీసుకున్నా మనం కూడా ఆలోచించి సలహా మంచిదో కాదో చూసి ముందడుగు వేయాలి.